బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేవంత్ సర్కార్ పై అనేక విమర్శలు అనేక ఆరోపణలు చేశారు. ఒక సవాల్ కూడా చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క, నేను వస్తున్నా, తోలు తీస్తూ ఉన్నా అని చెప్పేసి ఒకసారి కేసీఆర్ బయట ప్లే చేయండి. మేము అదొకటి ఒకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడ చేస్తాం, అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కనేరి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే. మేము అదొకటి ఒకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి సార్ రేపటి నుంచి మరో లెక్క అంటూ ఉన్నారు సార్. ఏంటి సార్ కేసీఆర్ లెక్క ఏంటి, కేసీఆర్ వ్యూహం ఏంటి? 2028 ఎన్నికల నాటికి బీఆర్ఎస్ రివైవల్ కోసం ఆ పార్టీ ఏం చేయబోతోంది అంటే రివైవల్ కొరకు ఏం చేస్తుంది అనేది అర్థం కావాలంటే ఇప్పటివరకు ఏం చేసిందని అర్థం కావాలి. సో ఇప్పటి వరకు బీఆర్ఎస్ వరుస దెబ్బలు తిన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఓటింగ్ తగ్గింది, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో 20% ఓటింగ్ తగ్గింది. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 47% ఓటింగ్ వచ్చింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 37% ఓటింగ్ వచ్చింది. 2024 లోక్సభ ఎలక్షన్లో 17% ఓటింగ్ వచ్చింది. అంటే ఎంత తీవ్రమైన పొలిటికల్ అనీమియా ఇది, రాజకీయ రక్తహీనత కదా. 47% ఓటింగ్ ఉన్న పార్టీ 17% పడిపోయింది. అంటే 30% ఓటింగ్ కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర ఫ్యాక్టర్స్ పనిచేసినప్పటికీ కూడా ఈ స్థాయిలో దెబ్బతినడం అనేది భారీ దెబ్బ. దానికి తోడు క్రైసిస్లు ఎదుర్కొంది. మీకు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఎంతమంది ఫిరాయిస్తారో తెలియని పరిస్థితి వచ్చింది. మూడవది ఫ్యామిలీలో క్రైసిస్, కవిత రూపంలో తిరుగుబాటు, ఈ పరిణామాలకు కూడా వచ్చాయి. కవిత అరెస్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులు కాళేశ్వరం నుంచి మొదలుకొని ఫార్ములా ఈ వరకు ఈ వరుస సంక్షోభాలు కూడా ఎదుర్కొంది. వీటన్నిటిని ఎదుర్కొని బీఆర్ఎస్ ప్రిన్సిపల్ అపోజిషన్ ఫోర్స్ గా నిలబడ్డది. అంటే బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డది. బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ కూడా ఉండగా, సో దానికి బీజేపీ స్వయంకృత అపరాధాలు కారణం కావచ్చు కొంత, కానీ దానికన్నా ఎక్కువ కారణం ఏంటంటే పార్టీని లైవ్ గా ఉంచడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కేసీఆర్ ఏదో బయటికి రాలేదు, కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, ఇవన్నీ ముచ్చట్లుంటాయి, తప్పదు. కానీ రియాలిటీ ఏంటంటే కేసీఆర్ ఈజ్ యాక్టివ్, బ్యాక్గ్రౌండ్ లో యాక్టివ్ అన్నా, ఫ్రంట్ ఎండ్ యాక్టివ్ అన్నా. ఇప్పుడు కంప్యూటర్లో ఫ్రంట్ సిస్టంలో టెక్నాలజీలో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటాం. సో ఫ్రంట్ ఎండ్ యాక్టివ్గా ఉంటుంది, బ్యాక్ ఎండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది, రెండు. సో బ్యాక్ ఎండ్ లో కేసీఆర్ పార్టీని, ఫ్రంట్ ఎండ్ లో హరీష్ రావు, కేటీఆర్, హరీష్ రావులు ఫ్రంట్ ఎండ్ లో పార్టీని చాలా లైవ్ గా ఉంచారు. దాని ప్రభావమే మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గట్టి పోటీ ఇవ్వడం, మీకు గ్రామ పంచాయత్ ఎన్నికల్లో కూడా రీజనబుల్లీ గుడ్ షో. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే తక్కువ సీట్లు రావడం అనే ఇష్యూ కాదు, కానీ ఆ మేరకు తన షో నిలబెట్టుకుంది. అంటే బీఆర్ఎస్ ఉనికి లేదు, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ గతం అన్న విమర్శలకు పక్కన తప్పని రుజువు చేస్తూ బీఆర్ఎస్ నిలబడింది. ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వేయాలి. కరెక్ట్ గా ఆ సమయంలో కేసీఆర్ రంగంలో దిగాడు. ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అన్ని పూర్తి చేసి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో దిగాడు. ఇక ఆపరేషనల్ ఫీల్డ్ కు ఫ్రంట్ ఎండ్ లో దిగి ఏం చేస్తున్నారు? ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్ల అసంతృప్తి చెందడమను, ఇలాంటి అంశాల పైన ఆల్ అవుట్ స్ట్రీట్ బ్యాటిల్లోకి వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 4 సభలు పెట్టబోతున్నారు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ చిన్న వ్యతిరేకత ఉన్నా దాన్ని పొలిటికల్ గా గల్వనైజ్ చేసుకోవాలన్నది కేసీఆర్ మొదటి వ్యూహం. ఎందుకంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ అనుభవం ఉంది. ఇనీషియల్ స్టేజ్ లో బీఆర్ఎస్ వాజ్ లీడింగ్. నేను చాలాసార్లు చెప్పాను అది. మీకు చివరి 1 వీక్ వరకు కూడా బీఆర్ఎస్ లీడింగ్. స్టార్టింగ్ లో అయితే మోర్ దెన్ 10% లీడ్, తర్వాత కూడా 5-6% లీడ్. అంటే అసంతృప్తి స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ ప్రభుత్వం పైన కనిపించింది.
అయితే ఆ అసంతృప్తిని పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా కాంగ్రెస్ ఓవర్కమ్ చేసుకోగలిగింది. అంటే అసంతృప్తిని మేనేజబుల్ స్థాయిలో ఉండవచ్చు, కానీ అసంతృప్తి అయితే ఉంది. అందువల్ల కేసీఆర్ అంచనా ఏంటంటే ఈ అసంతృప్తిని పొలిటికల్ గా గల్వనైజ్ చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవడం వల్ల జూబ్లీహిల్స్ లో ఫలితం ఇలా వచ్చింది. అందువల్ల ఈ అసంతృప్తిని పూర్తి స్థాయిలో గల్వనైజ్ చేయాలి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్, ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, కొన్ని హామీలు అమలు చేయరు. సో అందువల్ల కొన్ని హోప్స్ ప్రాక్టికల్ గా జరగవు. సో ఈ అసంతృప్తిని ఎప్పుడైనా అధికారంలో ఉన్న వారి పట్ల ప్రజల్లో ఉండే అసంతృప్తిని ఛానలైజ్ చేసుకున్న ప్రతిపక్ష పార్టీయే లాభపడుతుంది. సో ఆ పని చేయబోతున్నాడు. అంటే యాంటీ కాంగ్రెస్ ఫుల్ స్టీమ్ లో రాబోతున్నాడు. ఇది మొదటిది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక ముందు ఒక ఎత్తు. అంటే ఇప్పటి వరకు పార్టీ చేస్తున్న దాన్ని మరింత సంఘటితం చేయబోతున్నాడు. రెండవది ఏంటంటే బీఆర్ఎస్ గా మారి, బీఆర్ఎస్ గా మారి దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అని దేశంలో బీజేపీకి, కాంగ్రెస్ కు తానే ప్రత్యామ్నాయమని అనేక రాష్ట్రాలు తిరిగి ఆగమాగమయ్యారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఆగమాగమైండు. సో ఈ ఆగమాగమైండు ఎందుకంటే ఏదో దేశంలోనే నెంబర్ 1 ప్రైమ్ మినిస్టర్, దేశంలోనే ఒక పొలిటికల్ ఫోర్స్ అవుతామని ఆశపడ్డారు. ఎందుకంటే వాళ్ళ అంచనా ఏమండే అంటే ఇక్కడ 17 సీట్స్ ఉన్నాయి, ఈడో 15, 14 గెలిచి మహారాష్ట్రలో 2, అక్కడో 2, ఇక్కడో 3 వస్తే ఒక 25, 30 వస్తాయి. వచ్చినప్పుడు బీజేపీకి సొంతగా మెజార్టీ రాని పరిస్థితి వస్తుంది. అది నిజంగానే కేసీఆర్ అంచనా వేసినట్టే రాలే కదా, 240 సీట్లకే పరిమితమైంది. సో ఒక 30 సీట్స్ తమకు గనక వస్తే అప్పుడు తాము మరింత బలమైన ఫోర్స్ గా జాతీయ రాజకీయాలు నడపవచ్చు అనేది కేసీఆర్ అంచనా ఉండే. ఆ కేసీఆర్ అనుకున్నట్టే జరిగితే ఇక్కడ ఒక 15 సీట్లు, ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒక 15 సీట్లు కనుక వచ్చింటే 30 సీట్లు వచ్చుంటే మీకు ఏమయ్యేది? ఈ 30 సీట్లు అంటే బీజేపీకో కాంగ్రెస్కో తగ్గాల్సిందే కదా. అప్పుడు జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పక్షంగా ఉండి తెలంగాణ కొరకు నేను ఎవరితోనైనా కలుస్తానని ఒక సెంటిమెంట్ వాడి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్ళిపోయి ఇక్కడ కేటీఆర్ను సీఎం చేసేవారు అయిపోయింది. సో కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలిసినట్లుగా కేసీఆర్ దేశంలో ఏం చేయడమో తర్వాత కానీ రాష్ట్రంలోనే అధికారం కోల్పోయాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే పేరుబంధమే కాదు పేగుబంధం కూడా పోయింది అని రేవంత్ రెడ్డి అంటుంటాడు చూడండి. సో ఆ భారత రాష్ట్ర సమితి ఫినామినన్ వల్ల, ప్రయోగం వల్ల, ఎక్స్పెరిమెంట్ వల్ల, ఫినామినన్ కాదు, ఆ ప్రయోగం వల్ల తెలంగాణ అస్తిత్వ రాజకీయాల్లో కాస్త వెనకబడ్డారు. సో ఇప్పుడు ఆ తెలంగాణ అస్తిత్వవాదాన్ని మళ్ళీ ముందు పెట్టాలి. ఇది రెండవ స్ట్రాటజీ. తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, తెలంగాణకు అన్యాయం జరిగితే దిక్కు కేసీఆరే, తెలంగాణకు అన్యాయం జరిగితే దిక్కు బీఆర్ఎస్ఏ అని. అందుకే మీకు నీళ్లు పట్టుకొచ్చు, మళ్ళీ నీళ్ళ మీద పడ్డాడు మీరు చూడండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిడుతుంది నీళ్ళే, నీళ్లు, నిధులు, నియామకాలు కదా. సో నీళ్ళే ప్రధానంగా ఊపిరిలో ఉంది కనుక మళ్ళీ ఆ నీళ్ల పైననే మళ్ళీ దృష్టి పెట్టాడు కేసీఆర్. జల సాధన అని, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమైంది అని. అందువల్ల ఇది సెకండ్ ఫ్యాక్టర్ గా, అంటే రీవైవింగ్ తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఐడెంటిటీ, జాతీయ పార్టీలు తెలంగాణను మోసం చేస్తాయని, ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే మీకు కేసీఆర్ పాలన, ఆ పాలన పట్ల ప్రజల్లో ఉన్న పాజిటివ్ అంశాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం. మీకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో వివిధ సర్వేల్లో బయటపడింది. ఎందుకని హైదరాబాద్లో జూబ్లీహిల్స్ లో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ అంత గట్టి పోటీ ఎందుకు ఇవ్వగలిగింది? ఈవెన్ ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినా కూడా ముస్లిం ఓటర్లు ఒక దశలో అయితే మెజారిటీ బీఆర్ఎస్ వైపు ఉండే. ఈవెన్ తర్వాత కూడా అజారుద్దీన్ మంత్రి చేసి ఎంఐఎం వాళ్ళు పూర్తి స్థాయిలో దిగి ఎన్ని చేసినా స్టిల్ ముస్లిం ఓటర్లు గణనీయమైన భాగం బీఆర్ఎస్ ఓటేశారు. ఎందుకు ఓటేశారు అన్నప్పుడు మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు, షాదీ ముబారక్లు, ఈ పింఛన్లు ఇవి ప్రభావితం చెప్పాయి. అంటే మాకు కేసీఆర్ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి జరిగింది అన్న భావన. సో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే తన పాలనలోనే మంచి జరిగింది అని బ్రాండింగ్ అండ్ రీబ్రాండింగ్ ఆఫ్ కేసీఆర్ రూల్ అనేది మూడో ఫ్యాక్టర్. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్ గా ఉంటారు.
ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు. సో బీఆర్ఎస్ కు కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు కేసీఆర్ కు. మీకు అంతకుముందు ఓటుకు నోటు కేసు ఆధారంగా చంద్రబాబును టార్గెట్ చేశారు మీరు గమనిస్తే. సో చంద్రబాబును భగవంతుడు ఆయన పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అన్నాడు. సో చంద్రబాబు నాయుడు 2023లో మహాకూటమిలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరంలో ప్రచారానికి నాయకత్వం వహించిన రోజు కూడా చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ ని అటాక్ చేసింది. సక్సెస్ఫుల్ గా బీఆర్ఎస్ ఆ పని చేయగలిగింది. అందువల్ల తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబును బూచిగా చూపెట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. అందువల్ల చంద్రబాబు నాయుడు అనే ఫ్యాక్టరు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి దోహదం చేస్తుంది అని బీఆర్ఎస్ నమ్మకం. కేసీఆర్ ఈ ఫ్యాక్టర్ను అనేక సార్లు ఉపయోగించాడు. అందువల్ల ఇప్పుడు మరోసారి ఫోర్త్ ఫ్యాక్టర్ గా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తారు. అందుకే నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గేలి చేయడము, ఎగతాళి చేయడము ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు? సో చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావన అవసరం లేదు కదా. రేవంత్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్ అంతా బోగస్ బబుల్ అని చెప్పొచ్చు, కానీ చంద్రబాబు నాయుడిని పట్టుకొచ్చి చెప్పాడు. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం ద్వారా ఒకే దెబ్బకు అనేక పిట్టలు రాల్చాలని బీఆర్ఎస్ లక్ష్యం. ఒక పిట్ ఏంటంటే బీజేపీ. సో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏలో తెలుగుదేశం బీజేపీతో కలిసింది కనుక ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు శత్రువు, అందువల్ల బీజేపీ కూడా శత్రువు. సో బీజేపీ తెలంగాణ బీజేపీ చంద్రబాబు నాయుడుతో కలిసింది, తెలంగాణ బీజేపీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇంటది అనేది ఒక దెబ్బ. అంటే ఒకే చంద్రబాబు నాయుడు అనే ఒక బాణం వేస్తే 3 పిట్టలు తగలాలి. ఒక పిట్ట మీకు బీజేపీ, రెండో పిట్ట రేవంత్ రెడ్డికి తగలాలి. అంటే రేవంత్ కు చంద్రబాబుకు సాన్నిహిత్యం ఉంది కనుక రేవంత్ రెడ్డి మీకు నిజంగా కూడా చంద్రబాబు అభిమానులు తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి అంటే ఊగిపోతున్నారు. అవి ఎందుకో తెలియదు కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కాదు రేవంత్ రెడ్డికి సిగ్నిఫికెంట్ ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి అంటే చాలా అభిమానంతో పొంగిపోతూ ఉంటారు. సో అందువల్ల ఆ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు అనే డైమెన్షన్ పట్టుకొచ్చి రెండవ దెబ్బకు ఆ బాణం రెండవ పిట్టగా రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలని. మూడవది ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి. అంటే ఒకే చంద్రబాబు నాయుడును ముందు పెట్టడం ద్వారా 3 ప్రయోజనాలు పొందాలి. బీజేపీని దెబ్బ కొట్టాలి, రేవంత్ దెబ్బ కొట్టాలి, తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. ఇది 4th పాయింట్. 5th పాయింట్ ఏంటంటే బీజేపీ. ఇక బీజేపీ కూడా నేను అన్నాడు బీజేపీ తెలంగాణకు పట్టిన శని అని. ఎందుకంటే అపోజిషన్ స్పేస్ లో బీజేపీ ఎప్పుడైనా బీఆర్ఎస్ కు ఛాలెంజర్. సో ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడైనా బీజేపీ ఎమర్జ్ కావచ్చు. ఎందుకంటే వనరులు ఉన్న పార్టీ, సమర్థవంతమైన నాయకత్వం, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ, అంగట్లో అన్ని ఉన్న అల్లున్నొట్లో శని అనే టైప్ లో బీజేపీ తెలంగాణలో ఉంది. అందువల్ల అల్లున్నొట్లో శని ఎప్పుడైనా పోవచ్చు, అంగట్లో అన్ని ఉన్నాయి కదా. సో అందువల్ల ప్రిన్సిపల్ ఛాలెంజర్ గా అపోజిషన్ స్పేస్ లో బీజేపీ ఎమర్జ్ అవుతుంది. అందుకే బీఆర్ఎస్ ఫైట్ ఎప్పుడు కూడా 2 అంచెల్లో ఉంటుంది. ఒక అంచెలో అధికార కాంగ్రెస్ తో ఫైట్, రెండవది అపోజిషన్ స్పేస్ లో బీజేపీతో ఫైట్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, లోకల్ బాడీస్ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు బీజేపీ పైన ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో తిరుగులేని ఆధిపత్యం వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిపత్యం వస్తే వాళ్ళు జార విడుచుకున్నారు. సో అందువల్ల బీజేపీని కూడా లిమిటెడ్ గా, ఎక్కువ కాకపోయినా లిమిటెడ్ గా అటాక్ చేస్తూ ఉంటారు అడపాలి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ ప్రచారానికి వాల్యూ రాకూడదు అని కూడా. సో అందువల్ల 5వ ఫ్యాక్టర్ గా బీజేపీని అటాక్ చేస్తాడు. సో కేసీఆర్ ఈ 5 అంచెల వ్యూహంతో రంగంలో దిగుతాడు. 6వ ఫ్యాక్టర్ ఏంటంటే నరేటివ్ అరౌండ్ కేసీఆర్. ఇప్పటికీ కూడా తెలంగాణలో కేసీఆర్ఏ స్ట్రెంగ్త్, కేసీఆర్ఏ వీక్నెస్ బీఆర్ఎస్ కు. సో కేసీఆర్ కు పైన ఎన్ని విమర్శలు ఉన్నా, ఆయన యాటిట్యూడ్ మీద విమర్శలు ఉండొచ్చు, ఆయన చిక్కడు దొరకడు, ఆయన ప్రజలకు యాక్సెస్, నువ్వు ఎన్నన్నా చెప్పండి, తెలంగాణ సమాజంలో కేసీఆర్ హ్యాస్ హిస్ ఓన్ పొలిటికల్ స్టేచర్. ఎందుకంటే అది తెలంగాణ ఉద్యమం ఇచ్చిన స్టేచరు. ఉద్యమ అనంతరం ముఖ్యమంత్రిగా నవ తెలంగాణకు సారథ్యం వహించడం వల్ల వచ్చిన స్టేచర్ ఇది. అంత ఒక్క ఓటమితోనే ఆ పొలిటికల్ స్టేచర్ పోదు.
సో ఆ పొలిటికల్ స్టేచర్ ఉంది గనకనే రేవంత్ రెడ్డి కేసీఆర్ని అటాక్ చేస్తూ ఉంటాడు. మీకు కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ అటు కొడుకును బిడ్డను సర్దు చెప్పలేక, అటు మేనల్లుడు కొడుకుల మధ్య పంచాయతీ తీర్చలేక మానసిక క్షోభ ఎదుర్కొంటున్నాడు, ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ ఇలా కేసీఆర్ పైన అటాక్ ఎందుకే చేస్తున్నాడు? అవన్నీ తప్పని. తాను కూతురు తిరుగుబాటును కేర్ చేయను, ఎవరిని పట్టించుకోను, నేను వీటన్నిటికీ అతీతము, ఇవన్నీ నాకేం కొత్త కాదు, నా ఆరోగ్యానికి ఏమైంది, బ్రహ్మాండంగా ఉన్నా నేను. సో ఇదంతా ఏదో కేసీఆర్ పని అయిపోయింది అనుకుంటున్నారు, పని అయిపోవట్లేదు, నేను పని పట్టడంని. అందుకే చూడండి నిన్న భాష తోలు తీస్తా అనుకున్న చూడండి. సో కేసీఆర్ ఉన్నది. ఇక 7వది తెలంగాణ ఉద్యమ స్వభావంతో ప్రతిపక్షపు ఉద్యమం నడపడం. మీకు అందుకే గమనించండి, నిన్న కేసీఆర్ కళాకారులు, కవులు, రచయితలు మళ్ళీ మొదలు పెట్టారు. సరిగ్గా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది ఇదే కదా. తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి నక్సలైట్లు ఉద్యమాలు, తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆట పాట ఒక ప్రధాన పాత్ర పోషించింది ప్రజల చైతన్యాన్ని పెంచడంలో. దొర ఏందిరో, ఈ దొర పీకుడేందిరో అని పాడినప్పుడు తెలంగాణ సమాజం ఊగిపోయింది. ఇలా మీకు అక్కడి నుంచి మొదలుకొని జయ జయ హే తెలంగాణ అని ఇలా పాట ఆట అనేది తెలంగాణ ఆ ఉద్యమానికి, తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యానికి ఊపిరిలోదింది. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలంటే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ కార్యాచరణలో మళ్ళీ ఆటను పాటను కేంద్ర బిందువుగా తేవాలనేది ఎత్తుగడ. అందుకే నిన్న ప్రత్యేకంగా అన్నారు చూడండి, కవులు కళాకారులు అని అన్నాడు. స్వయాన అద్భుతంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు గనక. సో ఇది 7th ఫ్యాక్టర్. అంటే తెలంగాణ ఉద్యమ స్టైల్లో వీధి పోరాటాలు జరపాలి, కళల్ని వాడాలి. సో ఆ రకమైనటువంటి పొలిటికల్ మొబిలైజేషన్ ఎలక్షన్ వరకు చేయాలన్నది. అందువల్ల కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని మీరు పూర్తిగా కేసీఆర్ మాటల్ని పూర్తిగా కనుక స్టడీ చేస్తే ఈ 7 అంచెల వ్యూహం క్లియర్ గా కనబడుతుంది.